ఈరోజు మనం రోబోటిక్స్ గురించి తెలుసుకుందాం. రోబోటిక్స్ అంటే ఏంటి? అది కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్. అది రోబోట్స్ని ఎలా తయారు చేస్తాం, వాటి పుట్టుపూర్వత్రాలు ఏంటి, దాని ఆపరేషన్ టెక్నిక్స్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పే బ్రాంచ్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూసుకుంటే రోబోటిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఇన్వాల్వ్స్ ద కన్సెప్షన్, డిజైన్, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఆపరేషన్ ఆఫ్ రోబోట్స్. మరైతే రోబో అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. రోబో అంటే అది ఒక మెషిన్. అది అటానమస్ మిషన్, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన మిషన్. అది ఏం చేస్తుంది అంటే ఇంటెలిజెంట్గా ఆలోచిస్తుంది. ఇంటెలిజెంట్గా ఆలోచించే స్వయం ప్రతిపత్తి గల మెషిన్నే మనం రోబో అంటాం. అది మానవాళి ప్రయోజనాల కోసం ఇలా చేస్తుందన్నమాట. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రోబోటిక్స్ ఫీల్డ్ ఈజ్ టు క్రియేట్ ఇంటెలిజెంట్ మెషిన్ దట్ కెన్ అసిస్ట్ హ్యూమన్ ఇన్ వేరియస్ వేస్. రోబోస్ ఎలా వర్క్ చేస్తాయి ఇండస్ట్రీలో అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక మూవింగ్ ట్రాక్ ఇలా ఉంటుంది, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళే ట్రాక్ ఇలా ఉంటుంది. మనం కార్లు తయారు చేయాలనుకున్నప్పుడు కార్లో కాంపోనెంట్స్ అన్నీ ముందరే తయారు చేసి పెట్టుకుంటాం. ఇక్కడ రోబోస్ అన్నీ ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. ఈ రోబోస్ని మానిటర్ చేసే వాళ్ళందరూ కూడా అక్కడక్కడక్కడ మనకి ఇక్కడ కనిపించటం లేదు, కానీ అక్కడ వాళ్ళు ఉంటారు. ఈ రోబో ఏం చేస్తుంది అంటే ఈ ట్రాక్ కదులుతూ ఉంటుంది. ట్రాక్ మీద మొదటి కారు వచ్చినప్పుడు ఒక కాంపోనెంట్ని పెడుతుంది, రెండో కాంపోనెంట్ని, మూడో కాంపోనెంట్ని, నాలుగో కాంపోనెంట్ని, ఐదో కాంపోనెంట్ని అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ట్రాక్ మీద ఈ కారు ప్రయాణం చేయడం పూర్తి అయ్యేసరికి కారు తయారైపోయి ఉంటుంది. సో ఇక్కడ రోబోస్ ఏం చేస్తున్నాయి అనేది ఒకటి మనం ఆలోచన చేస్తే, ఆ రోబోస్ ఒకే పనిని ఒకేలాగా రిపీటెడ్గా చేయగలుగుతాయి. కాబట్టి ఒక కారుకి ఇంకో కారుకి ఏ తేడా రాకుండా ఫైనల్గా కారు చక్కగా తయారైపోయి అన్ని కార్లు ఒకే రకంగా తయారైపోయి వచ్చేస్తాయి. ఇది మనం చెప్పుకుంటున్న రోబోటిక్స్ ఇండస్ట్రీ పర్పస్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. అవి చేసే పని ఆధారంగా మనం వాటిని డిఫరెంట్ టైప్స్గా తీసుకుంటున్నాం. 1 అగ్రికల్చరల్ రోబోస్, 2 హెల్త్ కేర్ రోబోస్, అంటే మెడిసిన్కి పనిచేసే రోబోస్ అన్నమాట. రోబో చేసే పని ఆధారంగా మనం రోబోస్ని డిఫరెంట్ టైప్స్గా వర్గీకరించాం. 1 అగ్రికల్చరల్ రోబోస్, 2 మిలిటరీ రోబోస్, 3 హెల్త్ కేర్ రోబోస్, 4 సర్వీస్ రోబోస్, ఎడ్యుకేషనల్ రోబోస్, హ్యూమనాయిడ్ రోబోస్, ఇండస్ట్రియల్ రోబోస్, డొమెస్టిక్ రోబోస్. సో ఈ రకంగా మనం రోబోస్ని డిఫరెంట్గా తయారీని బట్టి డివైడ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం అగ్రికల్చరల్ రోబోట్స్ గురించి తెలుసుకుందాం. విత్తనాలు చల్లడానికి అంటే ప్లాంటింగ్ ఆఫ్ క్రాప్స్, నీళ్లు పెట్టడానికి అంటే వాటరింగ్ ఆఫ్ క్రాప్స్, పెస్టిసైడ్స్ చల్లడానికి, స్ప్రేలు చేయడానికి ఈ రోబోట్స్ మనం వాడుకుంటున్నాం. ఇదే కాకుండా పెద్ద చెట్ల నుంచి కాయలు కొయ్యాలంటే రోబో హ్యాండ్ వెళ్ళి చక్కగా ఒక కాయని కోసి ఆ కాయని చక్కగా ప్యాక్ చేసి దాన్ని మార్కెట్కి పంపించగలుగుతుంది. సో ఇదే కాకుండా ఇంకా అనేకమైన ప్రయోజనాలతో మనం అగ్రికల్చరల్ రోబోట్స్ని వాడుకుంటున్నాం. 2వ రకం రోబోస్ మిలిటరీ రోబోస్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే దేన్నైనా సెర్చ్ చేయడానికైనా, రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికైనా, చివరికి అటాక్ చేయడానికి కూడా ఈ రోబోస్ ఉపయోగపడతాయి. ఇవి అటానమస్ రోబోస్, రిమోట్ కంట్రోల్డ్ మొబైల్ రోబోస్ అన్నమాట. మెడికల్ రోబోస్, వీటినే మనం హెల్త్ కేర్ రోబోస్ అని కూడా అంటున్నాం. ఈ రోబోట్స్ పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతాయి, వాళ్ళ డేటాను కలెక్ట్ చేస్తాయి, వాళ్ళ లివింగ్ కండిషన్స్ తెలుసుకుంటాయి. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ని ఆపరేట్ చేయడానికి రోబో ఆర్మ్ బాగా పనిచేస్తుంది. ఫార్మసీలో డేటా మైనింగ్ చేయడానికి రోబోసే వర్క్ చేస్తున్నాయి.
హాస్పిటల్ రూమ్స్ని డిజిన్ఫెక్ట్ చేయడానికి, పరిసరాల్ని చక్కగా ఉంచడానికి ఈ ఫీల్డ్లో రోబోస్ చక్కగా పనిచేస్తున్నాయి. ఎడ్యుకేషనల్ రోబోస్ ఏం చేస్తాయంటే అవి టీచింగ్ చేస్తాయి. అవి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చేస్తాయి, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్లో చేస్తాయి. రీసెర్చ్ వర్క్ చేసే స్కాలర్స్ అందరికీ అవి డేటాని కంటిన్యూస్గా ఇవ్వగలుగుతాయి. వీటిని మనం ఎడ్యుకేషన్ రోబోస్ అని అంటున్నాం. హ్యూమనాయిడ్ రోబోస్ హ్యూమన్ బాడీ లాగానే తయారు చేయబడతాయి. అవి ఎంత బాగా ఉపయోగపడతాయి అంటే మల్టీ ఫంక్షన్స్ అవి చేయగలుగుతాయి. అంటే హ్యూమన్ టూల్స్తో ఏ ఎన్విరాన్మెంట్లోనైనా కూడా అవి ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేయగలవు. ఇప్పుడు అవే చాలా ప్రసిద్ధికెక్కిన రోబోస్. బాస్టన్ డైనమిక్ రోబోస్ టెక్నికల్ రివల్యూషన్ని తీసుకొచ్చాయి. ఇవి 1991లో బాస్టన్ కంపెనీ ఆఫ్ రోబోట్స్ చేయటం మొదలుపెట్టింది. ఇవి జంప్ చేయగలవు, పరిగెత్తగలవు, డాన్స్ చేయగలవు. మొదట ఈ కంపెనీ 3D కంప్యూటర్స్ని స్టిమ్యులేషన్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం తయారు చేశాయి. ఆ తర్వాత కాలంలో అవి ఫిజికల్ రోబోట్స్ని కూడా తయారు చేశాయి. మొదట అవి తయారు చేసింది బిగ్ డాగ్ రోబోట్. ఇది మిలిటరీ అవసరాల కోసం చేశారు, అంటే వెపన్స్ని క్యారీ చేయటం కోసం అన్నమాట. రోబోట్ టెరీన్స్లోనూ, రోడ్డు మార్గాలు లేని చోట, మంచి ప్రదేశాల్లోనూ అన్ని చోట్ల ప్రయాణిస్తూ ఆర్మీకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత స్మాల్ మ్యూల్ అంటే పొట్టి గుర్రంలాగా ఉండే రోబోని తయారు చేశారు. బిగ్ డాగ్ కానీ, ఈ స్మాల్ మ్యూల్ కానీ, తర్వాత బుల్ రోబో కానీ, చీతా రోబో కానీ ఇవన్నీ ప్రయాణం చేస్తూ పడిపోవు. ఒకవేళ పడిపోయినా వెంటనే వెళ్ళగలుగుతుంది. ఇది ఇన్క్లైన్డ్ ప్లేన్స్ మీద కూడా వెళ్ళిపోతుంది, అంటే కొండలు గుట్టలు కూడా చాలా తేలిగ్గా ఎక్కేయగలుగుతుంది. సైంటిస్టులు దాన్ని అందంగా తీర్చిదిద్దటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ రోబో ఎలా ఉంటుంది అంటే ఇద్దరు తాగిన వాళ్ళు ఓ పెద్ద సోఫా సెట్ని మోసుకెళ్తుంటే ఎలా ఉంటుందో అది పనిచేస్తున్నప్పుడు చూసిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. అప్పటి నుంచి సైంటిస్టులు రోబోస్ని అందంగా తీర్చిదిద్దటం మొదలుపెట్టారు. ఆ తర్వాత బుల్లాగా ఉండే రోబోని తయారు చేశారు. అది ఎక్కువ లోడ్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చీతాలాగా పరిగెత్తగలిగిన రోబోని తయారు చేశారు. అది ఒలింపిక్స్లో కూడా ఒకసారి పరిగెత్తగలదన్నమాట. దాన్ని థ్రెడ్మిల్స్లో కూడా మనం వాడుతున్నాం. కొన్ని రోబోస్కి రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది, అవి తలుపుల గడియలను కూడా తీయగలుగుతాయి. బిజినెస్లో రోబోస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఫస్ట్ CEO రోబోట్, ఉమెన్ రోబోట్ మైకా, వరల్డ్ ఫస్ట్ AI హ్యూమన్ లైక్ రోబో అనమాట. అది ఒక పెద్ద కంపెనీకి CEOగా పనిచేస్తుంది. సోఫియా అనేది రియలిస్టిక్ హ్యూమనాయిడ్ రోబోట్. అది రీసెర్చ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, పబ్లిక్ ప్రమోషన్స్ని ప్రమోట్ చేయటంలో బాగా వర్క్ చేస్తుంది. సోఫియా రోబోకి సిటిజన్షిప్ ఉంది, దానికి పాస్పోర్ట్ కూడా ఇచ్చేశారు హాంకాంగ్ దేశం వాళ్ళు. ఈ రకంగా రోబోస్ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మానవాళి ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తూనే ఉంటాం.